brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణకు సంబంధించిన మరొక బ్రేకింగ్ కూడా మనకు అంతోంది. మేడిగడ్డ ప్రమాదానికి సంబంధించి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై కోపంతో ఎవరో ఏదో చేశారని అంటున్నారు ఆయన. సో మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితమే అంటున్నారు కేటీఆర్. కేసీఆర్ పై కోపంతోనే దీనికి మరమ్మతులు చేయడం లేదు అంటున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయని రైతులు వరి పంట వేసుకున్నారు, కానీ కక్షతోనే రేవంత్ కాళేశ్వరం నీటిని అడ్డుకున్నారంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. 48 గంటల్లోగా నీటిని విడుదల చేయకపోతే మంత్రి ఛాంబర్ ముందే ధర్నా చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు కేటీఆర్. కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయింది అని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు.